మనం అమ్మ గురించి చెప్పండి అని అంటే ఎన్నెన్నో చెప్తాం. అమ్మ ప్రేమ స్వచ్ఛమైనది, అమ్మే గురువు, అమ్మను మించిన దైవం లేదు, అమ్మను బాగా చూసుకోవాలి, పిల్లలంటే తల్లికి ఎంత ప్రేమో అస్సలు మోసం చేయడం తెలీదు, కన్న కన్న తల్లి పిల్లల కోసం ఎంతైనా కష్టపడుతుంది అని ఇలాంటి సూక్తులు అలాంటివి మనం చాలా మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నిజం కూడా అంతే. తల్లిని మించిన దైవం లేదు అని అంటాం. 9 నెలలు మోసి జన్మనిచ్చి పెంచింది కాబట్టి తల్లి ఎప్పుడు కూడా పిల్లలు మంచిగా కోరుతుంది తప్ప పిల్లలు చెడును కోరదని మన అందరికీ తెలుసు. కానీ సొసైటీలో కొంతమంది తల్లులు ఉంటారు, ఎంత ఘోరంగా ఉంటారంటే సొంత పిల్లల్నే మోసం చేసే తల్లులు కూడా ఉంటారు. సొంత పిల్లలే కాపురాలను కూల్చేసే వాళ్ళు కూడా సొసైటీలో కొంతమంది ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళు మంచి తల్లులను చూసి నిజంగా జ్ఞానోదయం తెచ్చుకోవాలి. పిల్లల మధ్యన గొడవలు పెట్టే తల్లులు కూడా మనకు కనబడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని చూస్తూ ఉంటే అసలు వీళ్ళ తల్లేనా, కన్న తల్లేనా ఇలా చేస్తుందా, ఎంత మోసం చేస్తుందా, ఎంత దుర్మార్గురాలా అని కొంతమంది పిల్లలు అయితే తల్లులను తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు. మనం అనుకుంటూ ఉంటాం, చిచి ఏంటి కన్న తల్లిని ఇలా తిడుతున్నారని మనం అనుకుంటాం. కానీ అక్కడ వాళ్ళు చేసిన తప్పుని వింటే కనుక నిజంగా వీళ్ళని ఎన్ని తిట్టినా తప్పు లేదు అని అనిపిస్తూ ఉంటుంది. మరి వాళ్ళు ఏ కారణం చేస్తారో తెలీదు. పేగుబంధం మీద ప్రేమ ఎందుకు ఉండదో తెలీదు. అయ్యో అందరి పిల్లలు సమానమే కదా, అందరి పిల్లలు నాకు పుట్టిన వాళ్లే కదా, ఒకరికి తెలియకుండా ఒకరికి మోసం చేయకూడదు అన్న ఆలోచన ఈ తల్లులకి ఎందుకు రాదో అర్థం కాదు. ఈ రోజున ఒకటి జరిగిన సంఘటన చెప్తాను. నేను ఇది కూడా యూట్యూబ్లోనే చూశాను. ఒక ఆవిడ చెప్తూ ఉంటే ఒక తల్లికి 2 కొడుకులు 1 కూతురు ఉన్నారంట. అయితే కూతురికి పెళ్లి చేసి పంపించేశారు. 2 కొడుకులకి ఇంకా పెళ్లి కాలేదు. వాళ్ళు ఏవో ఉద్యోగాలు చేసుకుని సంపాదించుకుంటూ ఉన్నారు. నిజంగా కష్టాన్ని నమ్ముకున్న పిల్లలు ఎలా అయినా సరే మనం ఆస్తులు సంపాదించుకోవాలి, నాన్న మనకి ఏమీ ఇవ్వలేదు కదా, మనమైనా కష్టపడి అమ్మను బాగా చూసుకోవాలని చెప్పేసి వాళ్ళలో ఒక తాపత్రయం. అమ్మ అంటే నిజంగా చాలా ఇష్టం. ఎంత ఇష్టమని అంటే పెద్ద కొడుకు అయితే మరీ ఇష్టం. అమ్మ లేకపోతే అస్సలు ఉండలేడు, అంత ఇష్టం ఆ పెద్ద కొడుక్కి. పెళ్ళికి ముందు అందరూ కలిసే ఉంటారు కదా, తండ్రి లేని పిల్లలు. అమ్మే చక్కగా పిల్లల్ని చూసుకుంటుంది, పిల్లలు ఉద్యోగాలు చేసుకుంటున్నారు, కష్టపడి సంపాదించుకుంటున్నారు. ఈ కొడుకులు ఏం చేశారంటే ఉద్యోగాలు చేసుకుని ఒక రోడ్డు పక్కన ఒక స్థలాన్ని అన్నదమ్ములు 2 కలిపి కొనుక్కున్నారు. తల్లి అందంట కొనుక్కునేటప్పుడు, ఒరే మీరు ఈ ఆస్తి బాగానే కొనుక్కున్నారు, కష్టపడి సంపాదించుకుని, నా దగ్గర ఏమీ ఆస్తి లేదు కదా, రేపు మీ పెళ్ళిళ్ళు అయ్యాయంటే మీ పెళ్ళాళ్ళు ఎలాంటి వాళ్ళు వస్తారో తెలీదు, నా దగ్గర ఏమీ ఆస్తి లేకపోతే నన్ను అసలు చూడరు, పట్టించుకోరు, ఈ ఆస్తిని నా పేరు మీద పెట్టండిరా, నా దగ్గర ఏమీ లేకపోతే నా పరిస్థితి ఏంటి రేపు పొద్దున్న, అయినా మీ పెళ్ళాళ్ళు వచ్చారనుకో రేపు వాళ్ళు సరైన వాళ్ళు కాకపోతే మీ ఆస్తుల కోసం కొట్లాడుతూ ఉంటారు అని చెప్పేసి తల్లి చెప్పిందంట. ఆ సమయంలో పెళ్లి కాని పిల్లలు అని అంటే తల్లి మాటే వింటాం కదా, చిన్నప్పటి నుంచి కనిపించిన ఆవిడ మాటే వింటాం కదా. అయితే అన్నగారు కూడా అన్నాడంట, అవును నిజమే, రేపొద్దున అమ్మ దగ్గర ఏ ఆస్తి లేకపోయేసరికి అమ్మని సరిగ్గా చూడరు, అమ్మని పట్టించుకోరు, అమ్మ దగ్గర కొంత ఆస్తి ఉంది అని అంటే అత్తగారు ఆస్తి ఇస్తుంది కదా అన్న ఆశతోటి అత్తగారిని బాగా చూసుకుంటారని ఈ పెద్ద కొడుకులో కూడా ఆలోచన వచ్చిందంట. తమ్ముడికి చెప్పాడంట, అరే అమ్మ ఇలా అంటుంది కదా, అమ్మ చెప్పింది కూడా కరెక్టే కదా, రేపొద్దున అమ్మని మరి సరిగ్గా చూడరు, ఈ ఆస్తి మనం కొనుక్కున్నది కాబట్టి అమ్మ పేరు మీద పెట్టేద్దాం, అమ్మ ఎక్కడికి వెళ్తుంది మనతో పాటే ఉంటుంది కదా, అమ్మ దగ్గర ఉన్న ఆస్తిని ఎవరు తీసుకుంటారని చెప్పేసి పెద్ద కొడుకు తమ్ముడికి చెప్పాడంట. తమ్ముడు ముందు వద్దు అని చెప్పాడంట. ఎందుకురా మనం కష్టపడి కొనుక్కున్నది అమ్మ పేరు మీద పెట్టడం ఏంటి, మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్లు ఇవన్నీ అంటే పెద్ద తలకైనవి బోళ్ళు ఖర్చులు అవుతాయి, ఎందుకు మనం కొనుక్కున్నది మన పేరు మీదే పెట్టుకుందామని చెప్పేసి తమ్ముడు చెప్పాడంట. అయినా సరే అన్నగారు వినలేదంట. అమ్మ ఎక్కడికి వెళ్తుందిరా, అమ్మ మనల్ని మోసం చేస్తుందా అని చెప్పేసి ఈ రకంగా చెప్తే తమ్ముడు కూడా ఇంకా సరే అన్నాడంట. ఇంకా పెళ్లి కాకముందు అని అంటే అమ్మ మాటే వింటాం కదా, అమ్మ మోసం చేస్తుందని ఎవరైనా అనుకుంటారో చెప్పండి అని తల్లి మాటే విన్నారు, తల్లి పేరు మీద పెట్టారు ఆ స్థలాన్ని. అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత వీళ్ళిద్దరికీ కూడా పెళ్ళిళ్ళు అయిన తర్వాత ఆ రోడ్డు సైడ్ ఉన్న స్థలం ఏదైతే ఉందో అది మంచి డెవలప్ అయ్యింది, రేట్లు కూడా అక్కడ బాగా పెరిగాయి. మళ్ళీ వీళ్ళు ఏం చేశారు, 2 అన్నదమ్ములు కూడా బాగా సంపాదించుకొని బాగా డెవలప్ అయింది కదా ఆ ఏరియా అని చెప్పేసి షాపులు కట్టారంట. షాపులు కట్టి రెంట్లకి ఇచ్చారు, పైన కింద చక్కగా రెంట్లకి ఇచ్చారు. ఆ స్థలంలో రెంట్లకి ఇచ్చేసరికి చక్కగా రెంట్లు వస్తున్నాయి, అంతా బాగుంది, చక్కగా డెవలప్ అయ్యింది. ఆ ఏరియా అంతా బాగుండేసరికి క్రమంలో భార్యలు వచ్చారు, చక్కగా అన్నదమ్ములు 2 కలిసిమెలిసి చక్కగా బాగానే ఉన్నారు. తల్లి కూడా వీళ్ళ దగ్గరే ఉంటుంది, కూతురు దగ్గరికి అప్పుడప్పుడు వెళ్ళి వస్తూ ఉంటుంది, లేదంటే కూతురు ఇక్కడికి వచ్చి వెళ్ళడం. ఇంకా ఆడపిల్ల అన్నాక అంతే కదండి, అత్తగారింటికి వెళ్ళిన తర్వాత ఏదైనా పండగలు వచ్చినా ఏదొచ్చినా రావడం పోవడం ఇవి మామూలుగా జరుగుతూ ఉంటాయి. అయితే కూతురింటికి కూడా తల్లి వెళ్ళేదంట. కొన్ని రోజుల తర్వాత మామూలుగా ఎప్పుడు వెళ్ళినట్టే కూతురింటికి తల్లి వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులకి రాకపోయేసరికి పెద్ద కొడుకు అడిగాడంట, అమ్మ ఏంటి ఈసారి అన్ని రోజులు
రోజులు ఎందుకు ఎక్కువ ఉన్నావు, నువ్వు రావచ్చు కదా, ఇక్కడికి రాకుండా అక్కడ ఎందుకు ఉండిపోయావు అని అంటే, ఇదిగో వస్తాను లేరా, ఒక వారం ఆగి వస్తాను, 4 రోజులు ఆగి వస్తానని ఇలా వాయిదాలు వేస్తూ వచ్చేదంట. ఎందుకు ఇలా అంటుందో వీళ్ళు ఏం పెద్దగా పట్టించుకోలేదంట. ఆ చెల్లి దగ్గరికే కదా వెళ్ళింది, ఏముందిలే ఉండమన్నారు, ఉంది కదా అని అనుకున్నారంట. అలాగ వాళ్ళు కూతురింటికి వెళ్తూ వెళ్తూ వస్తూ తిరుగుతూ ఉన్న క్రమంలో ఈ ఆస్తిని తీసుకువెళ్ళి కూతురికి రాసేసిందంట. మరి ఆ కూతురు ఎంత తెలియగలదో చూడండి. అమ్మ పేరు మీద ఉన్నది నాకే వస్తుందని అన్న ఆలోచనతోటి అమ్మకి మంచి ఐసు మాటలు చెప్పి అమ్మని లైన్లో పెట్టుకుని అమ్మ చేత ఆస్తిని రాయించేసుకుంది. ఇక్కడేమో ఆస్తి సంపాదించుకున్నది కొడుకులు ఇద్దరూ సంపాదించుకున్నారు. అమ్మ మనతోనే ఉంటుంది కదా, రేపు కోడళ్ళు వస్తే అమ్మని చూడరా అన్న ఆలోచనతో అమ్మ పేరు మీద పెట్టారు. ఈవిడ తీసుకెళ్ళి ఈ ఆస్తి నాదని చెప్పేసి కూతురు పేరు మీద రాసేసింది. ఆ కూతురు కూడా ఆస్తి వస్తుంటే ఈ ఆడపిల్ల వద్దంటుంది చెప్పండి. కూతురు కూడా చక్కగా రాయించేసుకుంది. ఈ తర్వాత అసలు వీళ్ళకి ఈ విషయం అర్థం కాలేదు. ఎప్పుడు కాగితాలు తీసుకువెళ్ళి రాసి ఇచ్చిందో ఏంటో ఎవరో కూడా గమనించుకోలేకపోయారంట. తర్వాత కొన్ని రోజుల తర్వాత అమ్మ రా అంటే ఎన్ని నెలలకి కూడా రాను అని అంటుంటే కొన్ని రోజుల తర్వాత అమ్మ నువ్వు ఎందుకు రావట్లేదు, అక్కడే ఉన్నావు, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నువ్వు వచ్చేసాయని చెప్పేసి పెద్ద కొడుకు మహాప్రాణం అంట తల్లి అంటే. అన్నిసార్లు అడగ్గా ఏంది రావట్లేదని నన్ను అడిగితే అప్పుడు విషయం బయటకు తెలిసిందంట. ఏంటి ఎందుకు రావట్లేదని అప్పుడు చిన్న కొడుకు అనుమానం వచ్చి ఏంటి అని సంగతి అని చెప్పి చూసుకుంటే అక్కడ తల్లి కూతురు పేరు మీద ఆస్తి రాసింది అన్న విషయం తెలిసిపోయిందంట. చూసారండి ఎంత మోసం చేసిందో కన్న తల్లి. కొడుకులు సంపాదించుకున్న ఆస్తిని తీసుకువెళ్ళి కూతుళ్ళకి ఇచ్చేస్తే మరి కొడుకుల పరిస్థితి ఏంటి చెప్పండి. పోనీ అదేమన్నా వాళ్ళ భర్త దగ్గర నుండి వచ్చిన ఆస్త, తండ్రి ఆస్త, అది కూడా కాదు కదా, వాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు. కోడళ్ళు వస్తే అమ్మని ఎక్కడ చూడరా అన్న భయానికి తల్లి పేరు మీద పెట్టినందుకు తల్లి తీసుకువెళ్ళి కూతురికి ఇచ్చింది. ఆ కూతురికైనా బుద్ధి ఉండాలి కదండి. అయ్యో అన్నదమ్ములు పుట్టింటి వాళ్ళు ఆశ పోతుంది, ఇలా మోసం చేయకూడదు, అది అన్నయ్య తమ్ముడు సంపాదించుకున్న ఆస్తి మనం అన్యాయంగా తీసుకోకూడదు అన్న ఆలోచన ఆ ఆడపిల్లకు కూడా లేదు. చూసారా ఎంత దుర్మార్గంగా ఉన్నారో. అంటే బంధాలు పోయినా పర్వాలేదు కానీ నాకు ఆస్తే కావాలని అనే విధంగా కొంతమంది ఆడపిల్లలు ఈ రకంగా ఉన్నారు. సొంత కొడుకులనే తల్లి మోసం చేసింది అని అంటే ఏం చెప్పాలి చెప్పండి. ఇలాంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. కొంతమంది తల్లుల విషయంలో, ఆస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొంతమంది చెప్తూ ఉంటారు మా కాపురం పోవడానికి మా అమ్మే కారణమని సొంత ఆడపిల్లలు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అమ్మని తిట్టిన ఆడపిల్లలను కూడా నేను చూశాను. మా అమ్మే నా కాపురం కూల్చేసింది, నా భర్తతో నేను హ్యాపీగా ఉండేదాన్ని, మా కొంపల గొడవల వల్ల ఈవిడ ఏదో ఒకటి సలహాలు చెప్పి ఈవిడ చెప్పినట్టు నేను చేసినందుకు నా భర్త నన్ను వదిలేశాడు, మా అత్తగారు వాళ్ళు నన్ను పట్టించుకోవడం మానేశారు, మా ఇంట్లో గొడవలు ఎక్కువైపోయి నా కాపురం పోయిందని చాలామంది గతంలో నాకు మెసేజ్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కొంతమంది తల్లులు ఈ రకంగా కూడా చేస్తూ ఉంటారు. పిల్లలుగా సుఖంగా ఉండే కాపురాలను కూడా కూల్చేస్తూ ఉంటారు. అమ్మ అంటే దైవం అంటాం, అమ్మ అంటే గొప్పగా చెప్తాము, అమ్మ లేదే జీవితం లేదని ఇన్ని రకాలుగా మనం మాట్లాడతాం. కానీ కొంతమంది తల్లులు ఇలాంటి పనులు చేస్తుంటే పిల్లలు తల్లి మీద ఎంత అసహించుకుంటారు చెప్పండి. ఉన్నారండి బాబోయ్, ఇలాంటి వాళ్ళు ఉన్నారండి అని చాలామంది కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మెయిన్ ఆస్తుల విషయాల్లో ఇలా చేస్తూ ఉన్నారు. పిల్లలు నలుగురున్నా ముగ్గురున్నా ఎంతమంది ఉన్నా పిల్లలందరూ సమానమే కదా అని మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ వాళ్ళ మనసులో మరి ఒక్కళ్ళ మీద ప్రేమ ఎందుకు వస్తుందో తెలియదు. ఒకరిని మోసం చేసి ఒకరికి పెట్టాలని ఎలా అనిపిస్తుందో తెలియదు. పిల్లల మధ్యన ఇలాంటి గొడవలు పెడతారు. ఒకవేళ కూతురు అడిగింది అనుకోండి, అదేంటమ్మా వాళ్ళిద్దరు అన్నయ్య తమ్ముడు కొనుక్కున్నారు, నువ్వు అడుగుతావేంటి, అది వాళ్ళ ఆస్తి, వాళ్ళ పెళ్ళాలు వస్తే ఏం గొడవలు జరుగుతాయని వాళ్ళు నా పేరు మీద పెట్టారు, నన్ను నమ్మి నా పేరు మీద పెట్టినందుకు నేను నీకు రాస్తే రేపు పొద్దున్న నా పరిస్థితి ఏంటి, వాళ్ళు నన్ను ఇంట్లోంచి గెంటేరా అని ఆ తల్లి ఆ కూతురికి సమాధానం చెప్పాలి కదా. ఒకవేళ కూతురు కనుక అడిగితే. కానీ అలా చెప్పకుండా కూతురు అడిగిందని చెప్పేసి వీళ్ళు సంపాదించుకున్న దాన్ని తీసుకువెళ్ళి వాళ్ళకి రాస్తే ఏంటి పరిస్థితి చెప్పండి. కొన్ని ఆస్తుల గొడవలు కొన్ని కుటుంబాల్లో ఇలాంటి తగాదాలు కూడా ఉన్నాయి. అవి తరగవు, తేలవు, ఏమీ చావు. మళ్ళీ మోసం చేసింది ఇంట్లో సొంత వాళ్ళే. వాళ్ళు ఎవరో మోసం చేస్తే మనం గట్టిగా వెళ్ళి దెబ్బలాడగలం. కానీ కన్న తల్లి అలా చేస్తే ఆ వయసులో ఆ తల్లి మీద ఏమని దెబ్బలాడాలి చెప్పండి. మన ఇంట్లో ఉండే మనకు వెన్నుపోటు పొడిచింది అని అంటే ఆ తల్లిని ఏమనాలి చెప్పండి. ఇలాంటివి కూడా ఉన్నాయి కొన్ని కుటుంబాల్లో. కోడళ్ళు చెప్పుకొని బాధపడుతూ ఉన్నారు, మా అత్తగారే అంతా చేసింది, ఇలాగే చేసింది, మమ్మల్ని మోసం చేసింది, మా భర్తలు సంపాదించిన ఆస్తిని తీసుకెళ్ళి కూతుళ్ళకు పెడుతోంది అని చెప్పుకొని బాధపడే కోడళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలా చేస్తే అత్తగారులని చూడట్లేదు, మమ్మల్ని సరిగ్గా చూడట్లేదు అని చెప్పుకొని బాధపడే అత్తగారులు కూడా కనబడుతూ ఉంటారు మనకి. మీరు ఇలాంటి పనులు చేస్తే కోడళ్ళు ఎందుకు చూస్తారు చెప్పండి. ఇలా మోసాలు చేస్తుంటే కోడళ్ళు పట్టించుకుంటారా, ఇంట్లోంచి గెంటేస్తారు ముందర. వెళ్ళు నీ కూతురు దగ్గరే ఉండంటారు. ఆస్తి అంతా తీసుకెళ్ళి తనకి ఇచ్చావు కదా, కూతురు దగ్గరే ఉండని దెబ్బలాడే కోడళ్ళు కూడా ఉన్నారు. తప్పు కదండి. వీళ్ళు కష్టపడి సంపాదించుకున్న ఆస్తిని తీసుకువెళ్ళి కూతురికి ఇవ్వడం అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి. సొంత తల్లి అయి ఉండి ఇలా మోసం చేస్తుందా చెప్పండి. తల్లిని ఇప్పుడు ఇంట్లో ఉన్న తల్లిని కూడా నమ్మలేని పరిస్థితి అంటే ఇంకెవరిని నమ్మాలి చెప్పండి.
ఇలాంటివి కూడా ఉన్నాయి కొన్ని కుటుంబాల్లో గొడవలు. కాబట్టి ఆస్తుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. మా అమ్మే కదా, లేకపోతే మా తమ్ముడే కదా, మా చెల్లే కదా, వీళ్ళు ఎక్కడికి వెళ్తారు, వీళ్ళు నన్ను మోసం చేస్తారా అని ఎప్పుడు కూడా ఇలా అనుకోవద్దు. ఎవరి మనస్తత్వాలు ఎప్పుడు ఎలా మారిపోతాయో చెప్పలేము. ఈ నాలుక అనేది ఉంది చూసారా, అది ఎప్పుడు ఎన్ని మెలికలు తిరగాలో అలా మెలికలు తిరుగుతుంది. దానికి రూపాయి ఖర్చు ఉండదు. కళ్ళ ముందు జరిగినా కూడా, సాక్ష్యం ఉన్నా కూడా అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. ఈ అబద్ధాలు అయితే అస్సలు వినలేము మనం. ఆస్తుల కోసం ఎంతకన్నా అబద్ధాలు చెప్పేస్తారు. ఇంకా అలాంటి వాళ్ళని ఏం చేయాలో కూడా మనకు అర్థం కాదు. ఆ భగవంతుడే శిక్ష చేయాలని నమస్కారం పెట్టి ఊరుకునే వాళ్ళని కూడా మనం చాలామందిని చూసాం. కాబట్టి మీరు సంపాదించుకున్న ఆస్తుల విషయంలో పిల్లలు మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుల్లో అమ్మని నమ్మే పరిస్థితి లేదు, చెల్లిని నమ్మే పరిస్థితి లేదు, తమ్ముడిని నమ్మే పరిస్థితి లేదు. మన ఇంట్లో ఉంటూనే, మన సొమ్ము తింటూనే, మన చేతితో పెట్టిన తిండి తింటూనే మనల్ని మోసం చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అని ఇలాంటి తల్లుల్ని నేను చాలామందిని చూశాను. నాకు బోల్డ్ కామెంట్లు వస్తూ ఉంటాయి ఇలాంటి వాళ్ళ గురించి. కాపురాలు కూల్చేసిన తల్లులు కూడా ఉన్నారు. పెద్దవాళ్ళ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందరూ ఇలాగ ఉంటారని చెప్పలేము, కానీ కొంతమంది మైండ్ సెట్ ఇలా ఉంటుంది. కాబట్టి మీరు సంపాదించుకున్న ఆస్తిని మీరు జాగ్రత్త పరచుకోండి, భద్రపరచుకోండి. ఎవరిని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఆస్తుల వల్లే, డబ్బుల వల్లే ఈ రోజుల్లో కుటుంబాల్లో తగాదాలు ఎక్కువైపోయాయి. కాబట్టి సొంత తల్లే కదా అని మీరు అన్నం పెట్టాలని దగ్గర చూసుకున్న ఆవిడ మెంటాలిటీ ఎలా ఉందో చూసుకుని మీరు దాన్ని బట్టి ప్రవర్తించుకోండి. ఆస్తులు మాత్రం ఎవరి చేతికి ఇవ్వకండి. మీ కష్టాన్ని మీరు వృధాగా పోగొట్టుకోకండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.